హాయ్ హలో అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నాను. నా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినాను. నేను ఈరోజు పులిహోర చేస్తున్నానండి, నిమ్మకాయ పులిహోర. ఇప్పుడు వచ్చేది మనకు అన్ని పండగలే కదండి, అందు గురించనే పండగల స్పెషల్ నిమ్మకాయ పులిహోర. దానికి ఏం కావాలో చూద్దాం రండి. పులిహోరకు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి, వండిన అన్నం అయితే అందరికి వండడానికి వస్తుంది కదా, అదేనండి అన్నం వండింది. కాకపోతే ఏంటంటే కొంచెం మంచిగా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నం, మనకి అప్పుడు పులిహోరలు మంచిగా వస్తాయి. ఇప్పుడు నేను అన్నం వండి పెట్టుకున్నానండి. దీనికి మనకు కావాల్సింది నిమ్మకాయ పులిహోర కదా. ఇప్పుడు ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపుకి సరిపడా మనకు పల్లీలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఎక్కువనన్నా తక్కువనన్నా అది మీ ఇష్టం అండి. కొందరు తింటారు, కొందరు తినరు. పల్లీలు వేస్తే బాగుంటుంది మనకి. మెయిన్గా వచ్చేసి ఇంగువ కదండి, జీలకర్ర, ఆవాలు పోపుకి, కొద్దిగంత పసుపు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇదే ప్రాసెస్. మనము ఈ అన్నంలో కొంచెం అంతా నూనె వేసుకోవాలి. ఎందుకు, మనం అన్నీ దీంట్లోనే పట్టిస్తాం కాబట్టి దాంట్లోనే వేసుకోవాలి. ఓకే, ఆ అన్నంలోనే పసుపు కొంచెం అంతా, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీంట్లోనే మనము లెమన్ జ్యూస్ కూడా వేసుకుందామండి. లెమన్ జ్యూస్ వచ్చేసి మీరు పులుపు ఎంత తింటారో దాని తగ్గట్టు వేసుకోండి. మనము ఇంత అన్నంకి ఇవి నిమ్మకాయలు చిన్న ఉన్నాయి కాబట్టి మనకు ఒక 5 నిమ్మకాయలు ఖచ్చితంగా పడతాయండి. కొంచెం పుల్లగా ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది కదా అన్నము, అందు గురించి అని చెప్తున్నా నేను. దీంట్లోనే నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం మంచిగా మనము. జ్యూస్ పిండినాక నేను చూపిస్తాను మీకు. మనము ఇప్పుడు అన్ని నిమ్మకాయలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మంచిగా అన్నము, నిమ్మకాయలు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసినాం కదా. దీంట్లోనే మనము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి. నేనైతే ఇట్లా చేతితో అందాజుతో వేసేస్తున్నాను. మనకు ఒక 2 స్పూన్ల ఉప్పు పడుతుంది, అదొకటి చూసుకోండి. అంతా మంచిగా కొంచెం మనము చేయి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఇష్టం, మీరు ఎట్లనైనా చేయండి. కొంచెం చేయితో మంచిగా కలుపుకోవాలండి అన్నం అంతా. ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం వేడి ఉంది నాకు అన్నము. మనము ఇట్లా చేస్తే ఈ ప్రాసెస్లో మంచిగా ఉంటుందండి. పులుపు, ఉప్పు, నిమ్మకాయ అన్నీ మంచిగా అన్నంకి పట్టుకుంటుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర మాకు రాదమ్మా, మీరు చూపిస్తున్నారా అని అనుకోవద్దు. ఎందుకంటే రాని వాళ్ళ గురించి, మనం చేసే వంటలన్నీ రాని వాళ్ళ గురించి, వచ్చిన వాళ్ళ గురించి కాదు కదండి. ఎవరేమనుకుంటే మనకి ఎందుకండి, మనం చేసే పని మనం చేసేసాలంతే. చూడండి మంచిగా ఇట్లా తెల్లగా ఎక్కడ లేకుండా మొత్తం మనం కలుపుకోవాలి. ఇక చూడండి, మనం మంచిగా ఇట్లా సూపర్ అండ్ సూపర్ అన్నం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మనం ఏమేమి వేసినాం, ఇలా కొద్దిగంత నూనె, కొంచెం అంత పసుపు, కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇవన్నీ పట్టించుకోవాలి మనం అన్నంకి. నిమ్మకాయ అన్నంకి మెయిన్ టేస్ట్ని ఇచ్చేది ఈ ప్రాసెసేనండి. ఈ ప్రాసెస్ చేసుకోండి, బాగుంటుంది మీకు కూడా. అందరు చాలా రకాలుగా చేస్తారు, మన ఇంటి స్పెషల్ మనది, అంతే కదండి కదా. ఇది మన స్పెషల్ అన్నమాట. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం రండి. మంచిగా ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందాం మనము. నూనె ఎంత వేసుకుంటారంటే ఇప్పుడు మనం తీసుకుని ఇది 1/2 kg రైస్ కదా, ఒక 3 చెంచాల నూనె వేసుకోండి చాలండి. మనకు అంతకంటే ఎక్కువద్దు, లేకపోతే మొత్తం ఆయిల్ అయిపోతుంది అన్నం అంతా. అంత నూనె వేసుకుంటే కూడా బాగుండదు. దాంట్లోనే పోపుకు సరిపడా అన్నీ మనం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక ఆ నూనె వేడయ్యేలోపు ఫస్ట్ మనము ఆవాలు వేసుకోవాలి. 1 చెంచా ఆవాలు వేసుకోండి, ఎందుకంటే మనకు ఆవాలు కొంచెం లేట్ వేగుతాయి కాబట్టి ఫస్ట్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఓకే, ఆ వేగేలోపు దాంట్లోనే కొద్దిగంత శనగపప్పు. వీటితోనే మనకు పులిహోర అన్నం టేస్ట్ కదండి కదా, బాగుంటుంది మనకి. అవి వేగేలోపు కొంచెం వేగే వరకు పల్లీలు వేసుకుందాం మనం. చూడండి, ఒక రెండు గుప్పిలు వేసినానండి నేను. మీరు కూడా అంతనే వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టు పల్లీలు ఉంటేనే మనకు టేస్ట్ కదండి అన్నం.
కొంచెం వేగాలి ఇవన్నీ. మెయిన్గా మనకు అన్నము టేస్ట్ని ఇచ్చేది ఇంగువ అండి. ఇంగువనైతే ప్రతి పులిహోరలో వేసుకోవాలి మనము. చూడండి ఎంత బాగా ఉంటుంది, టేస్ట్ అంత బాగుంటుంది ఇంగువతో. మనం ఆల్రెడీ అన్నంలో పసుపు వేసుకున్నాం కాబట్టి దీంట్లో మనం ఏం వేసుకొని అవసరం లేదు, ఓన్లీ పోపే. ఈ పోపు కొద్దిగా వేగాలి ఇంకా మనకి. దాంతోనే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నా, అందులోనే వేగిపోతాయి అవి కూడా మనకి. మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇక్కడ. చూడండి చిటపటలు అంటుంటేనే మనకు వేగినట్టు అర్థం. దాంట్లో మిర్చి వేసుకుందాం. ఈ పులిహోర అన్నంలలో ఈ మిర్చి టేస్ట్ కదా మనకి. అన్నీ వేగిపోయినాయి మ్యాక్సిమము. కరివేపాకు వచ్చేసి మంచిగా వేసుకోండి. ఫ్రెష్గా కలమాకు వేసుకుంటేనే మనకి అన్నంకి టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసేసిన ఇప్పుడు నేను. మనకు ఈ వేడికి ఇవన్నీ వేగిపోతాయి ఇంకా చాలు. ఇప్పుడు మనము పోపు తీసి అన్నం వేద్దాము అని అందరూ పోపు తీసి అన్నం వేసుకుంటామండి. కాకపోతే ఏంటంటే మనం అన్నీ పచ్చి వేసినాం కాబట్టి మనం కొంచెం వేడి చేసుకోవాలి అన్నంని. చూసిరా ఇట్లా అంతా ఇట్లా వేసుకోవాలి మంచిగా. ఓకే చూడండి మంచిగా ఇదంతా ఒక్కసారి సిమ్లో పెట్టుకున్నాను నేను. సిమ్లో పెట్టుకోండి. పోపు అంతా ఫస్ట్ అన్నంకి కలుపుకోవాలి. ఈ టైంలో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ మనకు పడుతుందా సరిపోయిందా అన్నీ చెక్ చేసుకొని, ఒకవేళ సాల్ట్ వాడాలనుకుంటే ఇప్పుడే ఈ టైంలో వేసేసుకోండి. ఓకే మన మంచి పులిహోర అన్నం సూపర్ రెడీ అయిపోయింది. చూసిరండి నిమ్మకాయ పులిహోర అన్నం. అంతే అండి. కొంచెం సిమ్లో పెట్టినాం కదా మనము, ఆ వేడికి మనకు స్మెల్ అనేది పోతుంది. చూడండి సూపర్ కదా మన అన్నం, అద్భుతంగా ఉంటుందండి. అంతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఇంకా మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసిరండి ఎంత బాగా వచ్చిందో. అంతే ఈజీ. నేను చూపించినట్టు చేయండి. చేసి ఎట్లా వచ్చింది నాకు చెప్పండి. సరేనా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి వంటలు మీరు మిస్ కాకుండా మీరు కూడా చేయండి అండి. నిజంగా బాగుంటుందండి రైసు. ఇప్పుడు అన్నీ మనకి శ్రావణం పూజలు అవి ఉంటాయి కదండి. అన్నిటికీ మంచిగా ఇంట్లో అప్పటికప్పుడు అన్నం రెడీ ఉందనుకోండి, 10 నిమిషాలల్లో ఈ పులిహోర అన్నం మనకు రెడీ అయిపోతుంది. ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా పెట్టేసేయచ్చు కదా, అంత బాగుంటుంది. అందుకే నేను చూపించినానండి. మీరు కూడా చేయండి. చేసి తప్పకుండా నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతో నేను వస్తూనే ఉంటానండి. టేస్ట్ చేద్దాం కొంచెం అంతా. సూపర్ అండి. అన్నీ చక్కగా సరిపోయినాయి. పులుపు, ఉప్పు, మిరపకాయల కారం చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా చేయండి. మరి ఇట్లాంటి వంటలతో వస్తూనే ఉంటాను. బాయ్ అండి. బాయ్.